పోతుంది మానవ దేహం. అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం. అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి దేవుని కొరకు. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం. అది దేవుడు నిర్మించిన దేవాలయము. పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. శిథిలమైపోతుంది మానవ దేహం. అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం. అది దేవుడు నిర్మించిన దేవాలయము. దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు. దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు. శిథిలమైపోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోతుంది మానవ
శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. హస్తకృతాలయములో దేవుడే ఉన్నాడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. హస్తకృతాలయములో దేవుడే ఉన్నాడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. యేసు వచ్చేది కట్టడాలు చూచుటక, చితికిపోయి కట్టబడిన మనుషుల కొరక. యేసు వచ్చేది కట్టడాలు చూచుటక, చితికిపోయి కట్టబడిన మనుషుల కొరక. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, విలువ పెట్టరండి దేవుని కొరకు. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, విలువ పెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవా